మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నంత వరకే మీకు విలువ ఉంటుంది. ఒక్కసారిగా మీ తల్లిదండ్రులు మీ నుంచి దూరం అయితే ఈ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి మీకు సకల మర్యాదలు, సకల సౌకర్యాలు, సకల సదుపాయాలు చేస్తున్న మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్ని కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో డబ్బు కోసం ఒక్కసారి ఆలోచించండి. సింహం అడవిలో వేటాడడానికి బయలుదేరింది. అది బయలుదేరినప్పుడు దానికి ఎదురుగా ఒక ఆవు కనిపించింది. ఆవును వేటాడదాము, ఆవును చంపేద్దామని వెంట పడింది. ఆవు ముందు పోతా ఉంది. పోతూనే అక్కడ ఒక నీటి గుంట కనిపించింది. అక్కడ వెంటనే ఆ ఆవు ఆ నీటి గుంటలోకి దుంకింది. తర్వాత 5 అడుగుల తేడాతో సింహం కూడా ఆ గుంతలోకి దుంకింది. కానీ అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఆ బురద చాలా చిక్కగా ఉంది. ముందు కదలడానికి కూడా వీలు కాలేదు. అక్కడే 2 కూడా ఇరుక్కుపోయాయి. తర్వాత కొంతసేపు తర్వాత ఆవు ధైర్యం చేసి సింహాన్ని అడిగింది, సింహమా, నీకు ఎవరైనా యజమాని ఉన్నారా అని అడిగింది. అప్పుడు సింహం, నీ అడవికి నేనే రాజును, నాకు ఎవ్వరు కూడా యజమాని లేరు, నేనే సర్వం అని చెప్పి గర్వంగా చెప్పింది. అప్పుడు ఆ ఆవు ఆ సింహంతో, ఆ తోడు ఎవరు లేకపోవడమే, నీకు యజమాని లేకపోవడం వల్లే నువ్వు ఇలా తయారయ్యావు, నువ్వు ఇప్పుడు చనిపోతున్నావు అని చెప్పింది. కానీ నాకు ఒక యజమాని ఉన్నాడు, నా యజమాని వచ్చి నన్ను కాపాడి తీసుకుని వెళతాడు, కానీ నీకు యజమాని లేకపోవడం వల్లే నీకు శాపం అని చెప్పింది ఆవు. చూడండి ఫ్రెండ్స్, సింహం తాను జల్సాగా తిరిగి నేనే సింహం, నేనే ఈ అడవికి రాజు అని విర్రవీగుతున్న దానికి ప్రస్తుతం దాన్ని కాపాడుకోవడానికి ఏ యజమాని కూడా రాలేదు. కానీ ఆవుకు యజమాని వచ్చి కాపాడుతాడని చెప్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టూడెంట్స్, మీకు కూడా మీ గురువులు మీకు పాఠాలు చెప్తున్నారు, మీకు ఎన్నో విషయాలు చెప్తున్నారు, మీకు మోటివేట్ మాటలు చెప్తున్నారు. వాటిని కనుక మీరు విని ఫాలో అయ్యి మీరు మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటే, ఎదగడానికి కనుక మీరు వాటిని ఉపయోగించగలిగితే మీరు ఒక స్థాయిలో ఉంటారు. అదేవిధంగా మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడుతున్నారు, మీకోసం పగలు రాత్రి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. మీ చదువు కోసము, మీ బట్టల కోసము, మీ తిండి కోసం వాళ్ళు ఎన్నో తిప్పులు పడి వాళ్ళు డబ్బులు సమకూర్చుకొని మీకు ఎటువంటి లోటు లేకుండా చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ ఉపాధ్యాయులు మీకు స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు చెప్పుతుంటారు, మోటివేట్ చేస్తుంటారు. వాటిని కనుక మీరు వినడానికి సిద్ధంగా ఉండి మారడానికి సిద్ధంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉంటారు. మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నంత వరకే మీకు విలువ ఉంటుంది. ఒక్కసారిగా మీ తల్లిదండ్రులు మీ నుంచి దూరం అయితే ఈ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి మీకు సకల మర్యాదలు, సకల సౌకర్యాలు, సకల సదుపాయాలు చేస్తున్న మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్ని కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో డబ్బు కోసం ఒక్కసారి ఆలోచించండి.